ఇంతకుముందే చెప్పాను గదా! పోలీస్‌లో చాలా రకాలైనటువంటి విభాగాలుంటాయి. అందులో ఒకటి మీకు ఈరోజు పరిచయం చేస్తున్నా ఏంటంటే, రైల్వేకి సంబంధించినటువంటి పోలీస్. ఆర్‌పీఎఫ్ అని అంటారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఇది వీరి యొక్క విధి ఏముంటదంటే, రైల్వేకి సంబంధించినటువంటి ప్రాంగణంలో అక్కడ ఉన్నటువంటి ప్లాట్‌ఫార్మ్ గానీ, రైల్వేలో గానీ సురక్షితంగా ఎలాంటి అలజడులు లేకుండా ఆహ్, సాఫీగా వాళ్ళ ప్రయాణికులు వారి యొక్క సొంత గూటికి చేరే వరకు గూడా వీరి యొక్క బాధ్యతలుంటాయి. మరియు అక్కడ ప్లాట్‌ఫార్మ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎలాంటి అలజడులు గానీ, ఉగ్రదాడులు వేరే ప్రదేశం నుంచి వచ్చిన వేరే కంట్రీల నుంచి వచ్చిన వాళ్ళు గానీ, ఉగ్రదాడులు జరగకుండా లేదా మన రాష్ట్రంలోనే స్మగ్లింగ్‌లు గానీ ఇలాంటివేమి రైల్వేలో జరగకుండా వారి యొక్క విధులు నిర్వహిస్తారు. సో, దీంట్లో మీరు ఉద్యోగం చేయాలి అని అనుకుంటే ఇది వారి యొక్క విధి విధానాలు. వారు చేసేటువంటి విధులు, వారి యొక్క నిర్వర్తించేటువంటి విధులు. అయితే దీనికి కూడా ఒక్కటి రౌండ్ ఫిగర్ నేను చెప్పేదేంటంటే, ఏదైనా గానీ తెలంగాణ పోలీసే గావచ్చు, ఆంధ్ర పోలీసే కావచ్చు, ఎనీథింగ్ లేదంటే సెంట్రల్‌కి సంబంధించినటువంటి ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీ, సీఏపీఎఫ్, ఆ! గ్రిఫ్ ఇవి దేంట్లోకెళ్ళాలన్నా గూడా ఇవి ఫోర్స్. వీటిలో యూనిఫార్మ్ అనేది తప్పనిసరి. ప్రతి దాంట్లో గూడా ఓన్లీ ఎగ్జామే ఉండదు. ప్రతి దాంట్లో మెడికల్ ఉంటది. ప్రతి దాంట్లో ఎగ్జామ్ ఉంటది. ప్రతి దాంట్లో హైట్ ఉంటది. చెస్ట్ ఉంటది. ఫారెస్ట్ కావచ్చు. పోస్టు ఏదైనా గూడా అన్నిట్లో ఈవెంట్స్ ఉంటది. దెన్ ఎగ్జామ్ ఉంటది. మెడికల్ ఉంటది. మనకు ఓన్లీ ఎగ్జామే గాకుండా మనకు ఫిజికల్‌గా వచ్చే మార్కులు గూడా మనకు బోనస్ అన్నట్టు. లేదంటే టీచర్ లాంటివి కావాలంటే ఓన్లీ ఎగ్జామే. వాటికి సంబంధించిన ఎగ్జామ్‌లో మార్కులొస్తేనే మీకు ఉద్యోగం అనేది లభిస్తది. ఇక్కడ అలా గాదు. ఎగ్జామ్‌లో సగం, ఈవెంట్స్ ఫిజికల్‌గా సగం. దేంట్లో కొద్దిగా తక్కువున్నా గూడా ఇంకో దాంట్లో కవర్ చేసుకునేటువంటి అవకాశం అనేది మనకుంటది. కాకపోతే మనం జేయాల్సిందేంటంటే, ఏ ఫోర్స్‌లో ఏ విధంగా డ్యూటీస్ ఉంటాయి. నేనిప్పుడు రాబోయే రోజులలో ఫోర్స్‌లకు సంబంధించినటువంటి ఇప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ ఉన్నాయి గదా! వీటిని కంపేర్ జేస్తా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఏ విధంగా డ్యూటీస్ ఉంటాయి. తర్వాత సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీలో ఏ విధంగా డ్యూటీలుంటాయి. దానికి దీనికి మధ్యలో తేడా ఏంటి? సాలరీ ఏంటి? డ్యూటీ ఏంటిది? వాళ్ళకు క్వార్టర్స్ దొరుకుతాయా? దొరకయా? ఏది బెస్ట్ ఉంటది? అనేది అన్నిట్ల గురించి మనం కంపారిజన్ చేసుకుందాం. మీకేదైనా దేని గురించైనా కంపారిజన్ చేసేదుంటే కామెంట్ జేయండి. దానికి సంబంధించి నేను వీడియో చేస్తాను. సరే, ఏదేమైనప్పటికీ ఏది కావాలన్నా గూడా మనకు ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ. కాబట్టి మనం ఏం జేయాలి? మనము మన యొక్క రన్నింగ్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి. దేనికైనా రన్నింగ్ అనేది అవసరం గదా! మినిమమ్ 5 కిలోమీటర్స్ ఆగకుండా పరిగెత్తేటట్టు మనం తయారు గావాలి. అది ఒక 24, 23 మినిట్స్‌లో కనుక చేసినట్టయితే ఇండియాలో జరిగే ఏ రిక్రూట్‌మెంట్ అయినా సరే ప్రతి దాంట్లో కూడా మనం పాస్ అవుతాం అన్నట్టు. మరి అది ఒకే రోజు సాధ్యమవుతదా అంటే ఒక్కరోజు సాధ్యం గాదు. ఒకే రోజు మాత్రం సాధ్యం గాదు. మరేం జేయాలి దీనికి అనంటే ప్రణాళికాబద్ధంగా మనము ప్రాక్టీస్ అనేది మొదలుపెట్టాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే నేను పరిగెడతాను, అప్పటిదాకా వెయిట్ జేస్తాను అనంటే ఎప్పుడు గూడా గాదు. ఇప్పుడు చిన్న చిన్నగా మీరు ప్రాక్టీస్ జేయాలి. లేదా మీరు ఇంతకుముందు నోటిఫికేషన్‌లలో ప్రయత్నించి ఒక్క మార్కు, 2 మార్కులతోటి పోయినోళ్ళైతే మీకు అనుభవం ఉంటది గాబట్టి మీరు పాస్ అవ్వగలుగుతారు. కానీ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో కొత్తగా వాళ్ళకేం తెలీదు. ఇంటర్మీడియేట్ కంప్లీట్ జేసి తొందరగా నేను ఇప్పుడే ఆహ్, ఫోర్సెస్‌లోకి వెళ్తా అని జెప్పేసి అనుకుంటే ఫిజికల్‌కి సంబంధించి ఎలా ఉంటది? ఎంత పరిగెట్టాలనేది మీకు అనుభవం ఉండదు గాబట్టి మీరు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటది. సో, కాబట్టి మీరేం జేయాలి? ప్రతిరోజు 1 కిలోమీటర్, 2 కిలోమీటర్ అనుకుంటూ మీరు రోజు కొంత పెంచుకుంటూ వెళ్ళాలి. టైం పెట్టుకొని పరిగెత్తడము, మంచి ఫుడ్ తీసుకోవడము, ఇలాంటియన్నీ చేస్తూ ఉంటే మనము ఫిజికల్‌గా ఫిట్ అవుతాం. అలాగే రోజు న్యూస్ పేపర్ చదువుతా ఉంటే మనకు జనరల్ నాలెడ్జ్ అనేది వస్తది. కొంత ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఇంగ్లీష్ ప్రతి సబ్జెక్ట్‌లో, ప్రతి ఎగ్జామ్‌లో కొంచెం ఉంటది కాబట్టి అది డెవలప్ చేసుకోవడం. అలాగే అన్ని సబ్జెక్టుల పైన కొంత అవగాహన కల్పించుకోవడం చేయడం వల్ల ఏ ఉద్యోగంలో దేంట్లో నోటిఫికేషన్ వచ్చినా కూడా ప్రతీది మనం వదలకుండా అప్లై చేసుకోవచ్చు. ఫోర్సెస్‌లో తొందరగా జాయిన్ అవ్వడానికి ఇదొక మంచి దారి. ప్రాక్టీస్ అనేది కంపల్సరీ. కన్సిస్టెన్సీ మెయిన్‌గా. ప్రతిరోజు గ్రౌండ్‌కెళ్ళి ప్రాక్టీస్ చేయడం అనేది తప్పనిసరి. ప్రాక్టీస్ ఒకటైతే తప్పనిసరిగా వెళ్ళడం ఒకసారి. వారానికి ఒక్క రోజైతే రెస్ట్ తప్పకుండా ఇవ్వాలి బాడీకి. సో, వారం రోజులు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. వారం రోజుల్లో ఒక్కరోజు రెస్ట్ ఇవ్వడం వల్ల మనకు మళ్ళీ ఉత్సాహం అనేది ఉంటది. ఒకరోజు నాకు రెస్ట్ దొరుకుతుంది కదా! అని చెప్పేసి మనం ప్రాక్టీస్ చేస్తా ఉంటాం. ఈ రైల్వే పోలీస్ అనేది కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబు. క్వార్టర్స్ దొరుకుతాయి. సాలరీ బాగుంటది. 8 అవర్స్ డ్యూటీ ఉంటది. సో, మీరు దీనికి ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మీకు తప్పక తెలియజేస్తాను. ఈ ఫోర్సెస్‌కు ఈ ఫోర్స్ గురించి మీకు ఇంకా పూర్తి అవగాహన కావాలంటే మళ్ళీ వీడియో చేస్తాను. ఈ ఆర్‌పీఎఫ్ అనేది బాగుంటది. తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ కాబట్టి మీరు తప్పకుండా
ప్రయత్నం చేయొచ్చు. ఇంకా ఇలాంటి ఫోర్సెస్ల గురించి ప్రతి ఒక్క అంశం మీద మనం మాట్లాడుకుందాం. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. ఆ కామెంట్కి నేను మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేయాల్సింది ఒకటి ఏంటంటే మన యొక్క ఛానల్ ఎవరైతే ప్రయత్నాన్ని మొదలుపెట్టినరో, ఫ్రెషర్స్ ఉన్నారో, ఇంతకుముందు రాసి ఫెయిల్ అయినరో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పేదల కోసం, గ్రామీణ యువత కోసం మనం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఇంత మనకు బ్యాక్గ్రౌండ్ వెనుక సరిగా లేకపోవచ్చు, వీడియో క్లారిటీగా మనం కెమెరాస్ యూజ్ చేసుకోకపోవచ్చు, కానీ ఈ సమాచారాన్ని మీ వరకు చేరవేయడమే నా యొక్క గమ్యం. అందుకోసము మన యొక్క ఈ వీడియోను ప్రతి ఒక్కరు ఒక ముగ్గురికి షేర్ చేస్తే ఈ వీడియో అనేది ముగ్గురుగా అలా చాలామందికి వెళ్తుంది. కాబట్టి దీంట్లో మీరు పాల్గొంటారని చెప్పేసి స్వచ్ఛందంగా ఒక నిరుద్యోగిగా నుండి మరి మనలాంటి గ్రామీణ స్థాయి నుంచి నేను కూడా ఒక ఉద్యోగంలో ఉన్నాను. కాబట్టి మీరు కూడా దీని ఛానల్కి సపోర్ట్ ఇచ్చి మరి ఇంకొక మనలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మరి అందరికీ సెలవు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అవర్ దిస్ video. Please share this video to all our friends. Thank you.